యాక్షన్. యువ హీరో శర్వానంద్ సంక్రాంతికి శతమాన భవతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా శతమానం భవతి చిత్రంతో కెరియర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని శర్వానంద్ అందుకున్నాడు. పండుగ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులో తన కొత్త సినిమా రాధను కూడా చకచకా పూర్తి చేసి మార్చి 29కే ప్రేక్షకుల ముందుకి తెచ్చారని చూశాడు. ముందు టీజర్ లాంచ్ చేసి ఆ తర్వాత పాటలు కూడా ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ప్రమోషన్ జోరు కూడా పెంచాలని ప్లాన్ చేసింది ఈ చిత్ర యూనిట్. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండడంతో అగ్రెసివ్ ప్రమోషన్లతో సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేయడానికే ఫిక్స్ అయింది రాధా టీం. కానీ ఉన్నట్టుండి రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్నారు. మార్చి 24న కాటమరాయుడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో దానికి ఎదురెళ్లడం ఎందుకని ఈ సినిమాను వాయిదా వేసేశారు. తీరా చూస్తే కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోయాడు. ఆ సినిమా ప్రతాపం ఫస్ట్ వీకెండ్ వరకే పరిమితమైంది. ఆ తర్వాత సినిమా నామమాత్రంగా నడుస్తోంది. శర్వా సినిమా అనుకున్న ప్రకారం ఉగాది రోజు రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా దానికి అడ్వాంటేజీ అయ్యేది. అనవసరంగా కాటమరాయుడిని చూసి భయపడి సినిమాను వాయిదా వేశారు. మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఏప్రిల్ అంతా కూడా డేట్లు ఖాళీ లేకపోవడంతో మేలో కానీ ఈ సినిమాను విడుదల చేసే అవకాశం లేదు. శర్వానంద్ రాధాని మేలోనైనా రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.